బోడుప్పల్ జిహెచ్ఎంసీ సర్కిల్ కాలనీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన క్యాలెండర్ను ఆవిష్కరించారు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ జిహెచ్ఎంసీ సర్కిల్లో కాలనీస్ వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్ మరియు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ రాపోలు రాములు ఆధ్వర్యంలో 2026 సంవత్సరం క్యాలెండర్ ఫెడరేషన్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మరియు మాజీ కార్పొరేటర్లు కిషోర్ గౌడ్ మరియు అనిత యాదగిరి, ఫెడరేషన్ వైస్ చైర్మన్ యడ్ల శ్రీనివాస్ రెడ్డి, అధ్యక్షులు అబ్రహాం లింకన్, ఉపాధ్యక్షులు రామకృష్ణారెడ్డి, జనరల్ సెక్రటరీ గడ్డం యాదగిరి తదితరులు పాల్గొని క్యాలెండర్ ను గొప్పగా ఆవిష్కరించారు. ఏదైతే నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ నాతో పాటు కిషోర్ గారు, యాదగిరి గారు, చీరల నరసింహ గారు, మరి వీళ్ళందరినీ కూడా పిలిచి మా క్యాలెండర్ ఇనాగ్రేషన్ సంతోషంగా ఉంది. దానికి ఈరోజు చాలా సంతోషం. అదేవిధంగా మా గ్రామం విషయం కూడా చాలా చక్కగా చర్చించారు. ఈ మున్సిపాలిటీలో ఈ గ్రామంలో అభివృద్ధికి తోడ్పడ్డారు. సంక్షేమ సంఘం ఫెడరేషన్ ఏదైతే ఏర్పాటు చేసుకుందో ఆ ఫెడరేషన్ వాళ్ళు ఏర్పాటు చేసుకున్న ఈ క్యాలెండర్ కార్యక్రమం, దానితో పాటు ఈ గ్రామంలో ఎన్నో సమస్యలను పరిష్కరించగలరు. ఫెడరేషన్ సభ్యులందరికీ ధన్యవాదాలు. దాంతోపాటు అందరికీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి అందరికీ సంక్రాంతి సార్ ఒక్క నిమిషం రెడీ అన్న రెడీ ఆధ్వర్యంలో నూతన క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పిసిసి అధ్యక్షులు వజ్రేష్ యాదవ్ గారు, కిషోర్ గౌడ్ గారు, మాజీ కార్పొరేటర్లు, అధ్యక్షులు అబ్రహాం లింకన్, మా వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు, గడ్డరి యాదగిరి గారు, మా వెంకటరావు సార్, వీళ్ళందరూ కూడా మరి మా కాలనీ వాసులు కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఒక సుదీర్ఘ కాలం పాటు పోరాటం చేసినటువంటి సంస్థ ఫెడరేషన్. అది ఎప్పుడు కూడా ఈ ప్రాంత సమస్యల కోసం మాత్రమే ఉద్యోగించింది, ప్రశ్నించింది, గల్లబట్టింది, బయటికి నెట్టేసింది. ఎందుకు మా ఇంట్లో మా స్వార్థం ఏం లేదు. మేము ఎప్పుడు కూడా ప్రజల పక్షాన పోరాటం చేయడానికి మేమందరం కూడా లెటర్స్ క్వశ్చన్ అని పెట్టుకున్నాం. లెటర్స్ ప్రశ్నిస్తాం. ఎవరిని ప్రశ్నిస్తారు? ఏ అధికారి అయితే పని చేస్తాడో అధికారిని ప్రశ్నిస్తాడు. ఏ నాయకుడు అయితే ఓట్లు వేసుకొని గెలిచి నేను మీకు అందరూ సహాయపడతానని చెప్పిండో ఆయన సహాయపడకపోతే ఆయన గల్ల పట్టుకోవడానికి కూడా ఫెడరేషన్ నిలబడ్డది. అట్లా అనేక మంది నాయకులతో ఢీకొన్నాం, అనేక కేసులు ఎదుర్కొన్నాం, అనేకమైనటువంటి సమస్యలతో ఈరోజు మేము రెడీగా ఉన్నాం. పోరాడితే పోయేది ఏం లేదు, బాధ్యత సంఖ్యలు తప్ప అనేటువంటి ఒక మహనీయుని సూక్తి తీసుకొని మేమందరం కూడా మహనీయుల బాటలో నడుస్తూ ఉన్నాము. బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే, అదేవిధంగా భగత్ సింగ్, గౌతమ బుద్ధుడు ఇట్లాంటి నాయకుల యొక్క ఆదర్శాలను తీసుకొని ఫెడరేషన్ ముందుకు పోతా ఉంది. ఎవరికి తల వంచదు, తల దించదు. ఫెడరేషన్లో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఎవరి ముందుకు మోకరిల్లేటువంటి పరిస్థితి మన ఫెడరేషన్ కల్పించదు. ఇక తల ఎత్తుకొని తిరిగి ఫెడరేషన్లో ఉన్న ప్రతి వ్యక్తి కూడా తల ఎత్తుకొని తిరిగి ఏమి ఇట్లా పనిచేసినందుకు గర్వంగా ఉంది అని చెప్పుకునే విధంగా వారి పేరును మనము ముందరికి తీసుకుపోతూ ఉన్నాం. వాళ్ళ యొక్క ఆ గౌరవాన్ని పెంచుతూ ఉన్నాం. దానికి అందరూ కూడా మరి ఉద్యోగాలలో ఉన్నటువంటి అధికారులు కానీ, మా తర్వాత రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళు కానీ, అనేక మంది నాయకులు, ప్రజలు, ముఖ్యంగా మహిళలు, మొంబకు మురళి కానీ, మొంబకు రమేష్ కానీ, పుల్లకండ జంగారెడ్డి వాళ్ళు ఈరోజు రాలేదు. అయినప్పటికీ వాళ్ళ కంట్రిబ్యూషన్ ఉంది. కనకదుర్గా, అదేవిధంగా ఆమె అనురాధ, అదేవిధంగా విజయలక్ష్మి, ఇట్లాంటి వాళ్ళు, మార్గరెట్ సుందర్, వీళ్ళందరూ కూడా ఆ రోజున మరి మా ఫెడరేషన్లో కీలకంగా మరి పాల్గొన్నారు. సరిత ఎస్బీఆర్ కాలనీ నుంచి మల్లారెడ్డి గారి నాయకత్వంలో సరిత కూడా వేలాది మంది మహిళలు సమీకరించడంలో వారందరూ కూడా మా ఫెడరేషన్ ఎదగడానికి మరి వారందరూ కూడా పాటుపడ్డారు. వారికి అందరూ కూడా పేరున
మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. భవిష్యత్ ఇంకా ఈ నెలలో వచ్చే నెలలో మేము ఫెడరేషను ఈ 10వ వార్షికోత్సవం అంటే 12 సంవత్సరాలు అయినప్పటికీ కూడా 10 సంవత్సరాల విజయాలను మీ అందరికీ కూడా మేము పరిచయం చేయాలి, ఫెడరేషన్ చేసిన కార్యక్రమాలు సమాజం గుర్తించాలి అని చెప్పి మంత్రులను వీళ్ళందరూ కూడా పిలిపించి మరి ఫెడరేషన్ చేసిన కృషిని వాళ్ళ ముందు ఉంచి మరి మేము అందరూ కూడా ప్రయత్నం చేయాలి. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టి ఏ రాజకీయ పార్టీ నాయకుడు అండలేకుండా, ఏ ఎమ్మెల్యే అండలేకుండా, ఏ ఎంపీ అండలేకుండా, ఏ మంత్రి సహకారం లేకుండా మా కాళ్ళ మీద మేమే నిలబడి నా ప్రజల సహకారంతో, మా ఫెడరేషన్ కుటుంబ సభ్యుల సహకారంతో ముందుకు పోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా అనేక మంది సంక్షేమం కోసం, అనేక ఖాళీల సంక్షేమం కోసం, అనేక పార్కుల రక్షణ కోసం గ్రంథాలయము శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టు గ్రంథాలయము, అదేవిధంగా జూనియర్ కాలేజ్, మెడికల్, అదేవిధంగా ఆసుపత్రి ఇవన్నీ సాధించడానికి భవిష్యత్తులో మేమందరం కూడా ఇంకా కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ దీనికి మాకు మీడియా కూడా చాలా సపోర్ట్ ఇస్తుంది, చాలా సహకారం అందిస్తుంది. మీడియా మిత్రులకు అందరూ కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా పోలీసులు కూడా సహకారం కూడా మాకు ఉంది, అధికారుల సహకారం ఉంది. ఎంఆర్ఓ, కలెక్టర్ గారు, కమిషనర్ గారు వీళ్ళందరూ అధికారుల యొక్క సహకారం తీసుకొని మేము ముందుకు పోతాం. చట్టానికి లోబడి పనిచేస్తాం తప్ప చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు ఏనాడు చేయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలకు మరీ ఇంత చేరువ కావడానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి ప్రజా సమస్య పరిష్కారంలో ఇంకా ఒక అడుగు ముందుకు పోయే విధంగా పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.